హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వచ్చినట్టయితే థంబ్‌నెయిల్ చూసారు కదండి. థంబ్‌నెయిల్‌లో ఒక బ్లౌజ్ ఫోటో పెట్టాను. అది ఆ బ్లౌజ్ ఏంటి అంటే బోట్ నెక్ విత్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డీప్ నెక్ విత్ స్టార్ నెక్ అండి. ఈ ఈ ఇది ఎలా కుట్టాలి అనేది నేను ఇప్పుడు కటింగ్‌లో చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ కటింగ్ చూసేసి నేర్చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్‌గా మెజర్‌మెంట్స్ లేకున్నా గానీ మీ బ్లౌజ్ మెజర్‌మెంట్స్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకొని చాలా ఈజీగా వస్తుంది. ఫస్ట్ అయితే మనకి ఏమేమి మెజర్‌మెంట్ కావాలనేది ఇక్కడ చూద్దాము. బ్లౌజ్‌ని ఈ విధంగా చూపిస్తున్న విధంగా పరుచుకొని చంక కింది భాగం నుంచి ఇంకో చంక కింది భాగం వరకు మెజర్‌మెంట్ తీసుకోండి. ఎంతొచ్చింది ఇక్కడ నాకు 19.5. 19.5ని మనం మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ. చెస్ట్ పార్ట్ వచ్చి 19.5. నెక్స్ట్ మెజర్‌మెంట్ వచ్చి మనకు నడుం భాగము. ఈ నడుం భాగాన్ని అలాగే మెజర్‌మెంట్ తీసుకోండి. ఇక్కడ నాకు నడుం భాగం వచ్చి 16. తర్వాతకి హైట్ వచ్చి 14. కానీ ఇక్కడ మనకు డీప్ నెక్ ఉంది కదండీ. డీప్ నెక్‌కి మనకి ఈ మెజర్‌మెంట్ సరిపోదు. నేనైతే ఎవరికైతే కుడుతున్నానో కస్టమర్ దగ్గర నుంచి నేను షోల్డర్ మెజర్‌మెంట్ టేప్ ద్వారా తీసుకున్నాను. ఆమె మెజర్‌మెంట్ వచ్చి నాకు 15.5. ఈ 4 మెజర్‌మెంట్స్ తోటి మనం బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేద్దాం. ఫస్ట్ అయితే మెజర్‌మెంట్ బ్లౌజ్ పక్కన పెట్టేసుకుందాము. ఎప్పటిలాగానే కింద ఒక లైన్ గీసుకుందాము. ఈ లైన్ ఎందుకో తెలుసు కదండి. కింద మనం హాఫ్ ఇంచ్ ఏదైతే కుట్లకు పడతామో డాట్స్ వేసిన తర్వాతకి నడుం పట్టి కోసము ఆ లైన్ అది. తర్వాతకి అక్కడి నుంచి మనం హైట్ ఎంత వచ్చింది? 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులని పైన హాఫ్ ఇంచ్ కలుపుకొని మనం మార్కింగ్ చేసుకుందాం. 14 మార్కింగ్ పైన హాఫ్ ఇంచ్ కుట్ల కోసం. సేమ్ మెజర్‌మెంట్ ఇక్కడ తీసుకుందాం ముందుకి. ఒక లైన్ డ్రా చేసుకొని హైట్ అయిపోయింది కదండి. తర్వాతకి మనం నడుం భాగం తీసుకుందాము. యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉంది దాంట్లో సగం తీసుకుంటే సరిపోతుంది. మనకు అక్కడ 16 వచ్చింది కదా. 16లో సగం 8. డాట్స్ కోసం రెండు వైపులా హాఫ్ ఇంచ్ 1 ఇంచ్, తర్వాతకి 2 ఇంచెస్. చెస్ట్ పార్ట్ మెజర్‌మెంట్ తీసుకుందాము. మనకు చెస్ట్ ఎంత వచ్చింది? 19.5. 19.5ని దాంట్లో సగం చేసుకుంటే ఎంత వస్తుంది? పావుతక్కువ 10 ఇంచులు. ఇక్కడ మనం తీసుకునేది బోట్ నెక్ కదండి. కొంచెం పావించు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఉన్న బ్లౌజ్ మెజర్‌మెంట్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవడం బెటరు. ఇక్కడ నాకు పావించు ఎక్కువ నేను పెట్టుకుంటున్నాను. పావుతక్కువ 10 ఇంచులు వచ్చింది కదా. ఇంకా పావించు కలుపుకొని ఇక్కడ నేను 10 ఇంచులు మెజర్‌మెంట్ చేసుకుంటున్నాను. కరెక్ట్‌గా 10 ఇంచులు. 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు షోల్డర్ భాగం మెజర్‌మెంట్ తీసుకుందాము. మూడు మెజర్‌మెంట్లు అయిపోయినాయి. హైట్, వేస్ట్, చెస్ట్ 3 మెజర్‌మెంట్లు అయిపోయాయి. మిగిలిన మెజర్‌మెంట్ ఏంటి? షోల్డర్ ఏంటి అంటే మనకు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఏంటి? డీప్ నెక్ బ్లౌజ్ కదా. కస్టమర్ వచ్చినప్పుడే తన దగ్గర షోల్డర్ మెజర్‌మెంట్ నేను తీసుకున్నాను. షోల్డర్ మెజర్‌మెంట్ 15.5 వచ్చింది. హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకొని 15 ఇంచులకి హాఫ్‌లో మళ్ళీ 7.5 మార్కింగ్ చేసుకుంటున్నాను. 15.5లో హాఫ్ ఇంచు మైనస్ చేసి ఆ 15లో హాఫ్ చేస్తే 7.5. 7.5 ఎగ్జాక్ట్లీ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. కరెక్ట్‌గా చూడండి. సేమ్ ఎగ్జాక్ట్లీ దాని మార్కింగ్ తీసుకొచ్చి నేను ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇంచుమించు మనకు షోల్డర్ ఎంత వస్తుందో అంతే చంక మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్‌గా వస్తుంది. నార్మల్ బ్లౌజ్కైనా సరే వీటికైనా సరే నేను చెప్తూనే ఉంటాను. కొంచెం హాఫ్ ఇంచు పావించు అటు ఇటుగా ఉంటుంది. చూడండి ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ 7.5 తీసుకొచ్చి పెట్టాను. నేను ఇలా చాలా బ్లౌజులు కుట్టానండి. ఎక్కువ అయిపోతుంది అనుకోవద్దు చంక. నేను ఇలా చూపిస్తాను చూడండి. మనకి ఎప్పుడైతే భుజం పెద్దగా వస్తుందో ఈ చంక పార్ట్ కూడా అంత పెద్దగా తీసుకుంటూనే మనకు బ్లౌజ్ సరిపోతుంది. లేకపోతే చాలా టైట్ అయిపోతుంది. బ్లౌజ్ పాడైపోతుంది.
నెక్స్ట్ వచ్చి నెక్ మార్కింగ్ చేద్దాము. ఈ నెక్ మార్కింగ్ ఏందంటే కస్టమర్ చాయిస్ అండి. కొంచెం దగ్గరగా ఉండాలి, అంత డీప్ అవసరం లేదు నాకు అంటే మనం తక్కువ పెట్టొచ్చు. లేకపోతే కొంచెం ఎక్కువనే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3.5 మార్కింగ్ చేస్తున్నాను. కస్టమర్ వచ్చి మనకేందంటే కొంచెం దగ్గరగా ఉండాలి, నాకు చాలా డీప్ వద్దు అన్నారు. లేకపోతే మనం షోల్డర్ దగ్గర నుంచి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇది. నేను 3.5 మార్కింగ్ చేశాను. లేకపోతే ఇదే మెజర్‌మెంట్‌కి మనం 4 వరకు కూడా మార్కింగ్ చేయొచ్చు. 4.25 కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి మార్కింగ్ చేసిన కాడ నుంచి హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకున్నాను చంక దగ్గరికి. షోల్డర్ డౌన్ తీశాను హాఫ్ ఇంచు. తర్వాతకొచ్చి మనం బ్యాక్ నెక్ డీప్ అని చెప్పాను కదండీ! అది మా కస్టమర్ ఏది చెప్తే ఆ నెక్ పెట్టేయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 1 ½ ఇంచు చంక రౌండ్‌కి మార్కింగ్ చేస్తున్నాను. చంక మార్కింగ్ రౌండ్ చేసుకున్న తర్వాతకి స్పీడ్‌లో కొంచెం పక్కకు పోయింది. నేను మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను. కొంచెం నిదానంగా చంక రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాతకి నేను మళ్ళీ చూసుకుంటున్నాను కరెక్ట్‌గా వస్తుందా లేదా అని. అయిపోయింది. తర్వాతకి మనం ఎనకాల బోట్ చెప్పాను గదండీ! బోట్ రౌండ్ కోసం వచ్చేసి నేను కిందికి షోల్డర్ దగ్గర నుంచి మనం కిందికి 3 ఇంచులు పెట్టుకోవచ్చు. కొంచెం మనిషి పర్సనాలిటీ ఎక్కువ ఉన్నట్టయితే 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఇలా 3.5కి మనం షోల్డర్ గల్లా మార్కింగ్ చేశాం గదా! అక్కడి నుంచి డబ్బా కొట్టుకొని 1.5 మనం రౌండ్ ఏదైతే బోట్ ఉందో బోట్ కోసం అనేది 1.5 ఇలా మార్కింగ్ చేసుకోవద్దు. మీ దగ్గర స్కేల్స్ ఉంటే స్కేల్స్ యూజ్ చేసుకొని రౌండ్ తిప్పుకోండి. నాకు స్కేల్ అలవాటు లేదు. నేను హ్యాండ్ తోటే ఎక్కువ మార్కింగ్ చేస్తూ ఉంటాను. స్కేల్స్ ఉన్న మా హ్యాండ్ తోటి మార్కింగ్ చేస్తాను. ఇక్కడ నేను డిజైన్ ఏమి ఇక్కడ ఏమి ఇవ్వట్లేను. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయాక నేను అక్కడ డిజైన్ ఇస్తాను. ఫస్ట్ అయితే మనం ఇది కట్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ నేను నెక్ కూడా కట్ చేసుకోవడం లేదు. నెక్ కూడా కట్ చేయట్లేను. నిదానంగా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి పేపర్ కటింగ్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ నేను ఇక్కడ డౌన్ ఇచ్చాను కదా చంక దగ్గరికి, అది చూసుకొని జాగ్రత్తగా చంక రౌండ్ సరిగా తిప్పుకొని ఇక్కడ మనం మార్కింగ్ అక్కడ కొంచెం సెట్ కాకుండా కత్తర్లో సెట్ చేసుకోవచ్చు. ఇలా నిదానంగా పేపర్ కట్ చేసుకుందాము. పేపర్ కట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను చిన్న చిన్న మార్కింగ్స్ ఉంటాయి కదా, నడుం భాగం దగ్గర చంక దగ్గర ఈ మార్కింగ్స్ చేస్తున్నాను. నడుం భాగం వచ్చి మనకి 8, దాంట్లో ఆఫ్ చేసుకుంటే ఇక్కడ మనకు డాట్ మార్కింగ్ అవుతుంది. మళ్ళీ పైకి ఒక 4 ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటే డాట్ హైట్ వచ్చేస్తుంది. తర్వాతకి నేను డైరెక్ట్ ఇది క్లాత్ మీద లైనింగ్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఈ చివర్లు లైనింగ్ బెండేసిన తర్వాతకి చివర్లు ఎగుడు దిగుడు వస్తే వాటిని నీట్గా కట్ చేసేసుకొని, వీడియో లెంతీ అవుతుందనేసి నేను ముందే కట్ చేసి పెట్టాను. ఇవన్నీ నీట్గా అనుకొని కరెక్ట్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకుందాం. మన వైపు క్లోజ్ ఉండాలి క్లాత్ వచ్చి, మన ఎదుటి వైపు ఏంది ఓపెన్ ఉండాలి. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉండాలి, క్లోజ్ ఉంది మన సైడ్ ఉండాలి. అలా పెట్టుకొని నీట్గా ప్యాటర్న్ తీసుకొచ్చుకొని డైరెక్ట్ ప్యాటర్న్ అంటే మనం ఏదైతే కట్ చేసామో అది తీసుకొచ్చి దీని మీద డైరెక్ట్ వేసి కట్ చేసుకోవడమే. నిదానంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. షోల్డర్ దగ్గర మార్కింగ్ చేయాలి, అదే చూపిస్తున్నాను. గల్లా మార్కింగ్ ఉంది కదండి, 3.5 మార్కింగ్ చేసుకున్నాం కదా. ఖర్చు కోసం 2 ఇంచుల మార్కింగ్ ఇక్కడ. అంతా కత్తెర మార్కింగేనండి. అన్ని గీతలు గీసుకోవడము అవన్నీ బ్లౌజ్ మీద బాగోదు. నెక్స్ట్ వచ్చి సేమ్ పీస్ వచ్చి నేను ఇంకో పీస్ కట్ చేసుకున్నాను. అది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. దీంట్లో ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్‌లో వచ్చి స్టార్ నెక్ వస్తుంది, విత్ సేప్ బెల్ట్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇది చాలా జాగ్రత్తగా చూడండి ఎలా కట్ చేస్తున్నాననేది. మనం నెక్ పార్ట్ వచ్చి 3.5, బ్యాక్‌లో ఎంత తీసుకున్నామో ఫ్రంట్‌లో అంతే తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనకి వెనక భాగానికి ముందు భాగానికి తేడా ఏం తెలుస్తుంది, ఇక్కడ చంక లోతు తెలుస్తుంది. ఫస్ట్‌లో చంక లోతు మార్కింగ్ చేసుకుందాం, గుర్తుపట్టొచ్చు ఈజీగా. ఫ్రంట్ పార్ట్ ఏంది, బ్యాక్ పార్ట్ ఏందని. 2 ప్లెయిన్‌గా ఉంటే అర్థం కావు. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాతకి మనం నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా 3.5,
అక్కడ నుంచి కిందికి కస్టమర్ బ్లౌజ్ ఎంత ఉంది మనకు నెక్ 6 ఉంది. ఇంకా ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, 7.5 కూడా పెట్టుకోవచ్చు, ఇంకా డీప్ కావాలనుకుంటే. 6 పెట్టుకొని నేను ఇక్కడ 3.5 పెట్టుకున్నాను. మళ్ళీ పైన ఎంత పెట్టుకుని అంతే ఒక డబ్బాలాగా కొట్టుకొని ఒక లైన్ గీసుకుందాం. నేను 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ మార్కింగ్ పెట్టుకుంటున్నాను చాలా జాగ్రత్తగా. మీరు కూడా అలాగే పెట్టుకోండి. ప్యాటర్న్ మెజర్మెంట్ అటు ఇటు అయిందంటే మళ్ళీ మనకు బ్లౌజ్ అంతా పాడైపోతుంది. చంక లోతు జాగ్రత్తగా కట్ చేసుకోండి. చంక లోతు వచ్చి ఎట్లా అంటే మనం ఏదైతే సగం భాగం ఉంటుందో మనం లోతు ఎక్కడైతే ఇచ్చామో అక్కడ 1/2 ఇంచు కొంచెం ఎక్కువ, ఇంచుకు కొంచెం తక్కువ, అంటే 3/4 ఇంచు మార్కింగ్ చేసుకోండి. అట్లయితే ఫ్రీ మూమెంట్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్‌లో మనకి. మనం అది చంక డాటు అయితే రాదు దీనికి. ఒక మార్కింగ్ అయితే చేసి పెడదాం ఇది చంక భాగం అనేసి. పైనుంచి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి పైనుంచి మనం ఒక 3.5కి మార్కింగ్ చేసుకుందాము. కొంచెం ఇంకా డీప్ కావాలనుకుంటే 4, 4.5 కూడా పెట్టుకోవచ్చు. మనం ఏంటి ఫ్రంట్ పార్ట్ వచ్చి స్టార్ నెక్ కాబట్టి 3.5 దగ్గర మార్కింగ్ చేశాను నేను. మీరేంటంటే ఇంకా కావాలి అనుకుంటే 4, 4.5 కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చంక భాగంలో ఏంటి 2 ఇంచులు మార్కింగ్ చేశాను. అక్కడ నుంచి డిజైన్ చూసారు కదండి బ్లౌజ్కి, ఆ డిజైన్ కోసం అనేది నేను 3.5 మార్కింగ్ చేశాను కదా గల్ల దగ్గర నుంచి. అక్కడ నుంచి ఇక్కడికి నేను షేప్ గీసుకుంటున్నాను. ఇలా ఒక డిజైన్ లాగా ఆ షేప్ వచ్చేలాగా గీస్తున్నాను. సింపుల్ అండి. పైనుంచి గల్ల దగ్గర నుంచి 3.5 ఒక మార్కింగు, ఇక్కడ మనకు చంక దగ్గర ఖర్చు దగ్గర 2 మార్కింగ్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి షేప్ చేసుకోవడమే. మీరు బోట్ నెక్ కుట్టడానికి వచ్చినారు అంటేనే కొంత మీకు టైలరింగ్ వచ్చి ఉంటుంది కాబట్టి నేను ఈజీగానే చెప్పేస్తున్నాను. అస్సలు రాని వాళ్ళైతే బోట్ నెక్ కుట్టడానికి ట్రై చేయరు. నేను ఇక్కడ కింద నుంచి 2 ఇంచులు పైకి తీసుకున్నాను గల్ల దగ్గర. అక్కడ నుంచి ఇంకా గల్ల దగ్గర 6 ఇంచులు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కొంచెం 1/2 ఇంచు కిందికి లాగి నేను కింది నుంచి షేప్ చేశాను చూడండి. 3.5 కింది లైన్లో నేను 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని గల్ల దగ్గర నుంచి కిందికి 1/2 ఇంచు నుంచి ఆ 2 ఇంచులకి నేను మార్కింగ్ చేసుకున్నాను. గల్ల దగ్గర కరెక్ట్‌గా చూడండి. యాజ్ టీజ్‌గా మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మీద వేసినప్పుడు ఎలా అయితే 2 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటామో అలాగే ఇక్కడ 2 ఇంచులకు నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. అటువైపు ఇటువైపు కలిపి జాగ్రత్తగా చూడండి. ఇది దేనికోసం? మనం షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవడానికి. అక్కడ నుంచి నేను 3.5 మార్కింగ్, నేను ఎక్కడైతే టేప్ పెడుతున్నానో అక్కడ చూడండి 3.5 మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ 2.5 మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకోసం అంటే డాట్ వేయడానికి మధ్యన గ్యాప్ ఉక్సుల పట్టి దగ్గర నుంచి 3.5కి, అక్కడ నుంచి 2.5 పెద్ద డాట్ వేసుకోవడానికి. సరిగ్గా చూడండి. ఇక నేను ఏం చేస్తున్నాను, చెస్ట్ పార్ట్ ముందల ఫ్రంట్ పార్ట్లో ఏదైతే ఉందో చెస్ట్ పార్ట్ డాట్ కింది వరకు నేను మెజర్మెంట్ చూస్తున్నాను ఇక్కడ. మామూలుగా అయితే మనం వెనక భాగం ముందల వేసి ఏం చేస్తామో ఒక 1 ఇంచ్ పైకి తీసుకుంటే చెస్ట్ పార్ట్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్. కానీ నేను ఇక్కడ మనకి అక్కడ వెనకాల 14 ఇంచులు వచ్చింది. ఇక్కడ నేను 13.5 ఇంచులు తీసుకున్నాను. అంటే కొంచెం కస్టమర్ని బట్టి తీసుకుంటాము. చెస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. తర్వాతకి వచ్చి ఇక్కడ నేను చెస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ ఏం చేస్తున్నాను, షేప్ పట్టి డాట్ మార్కింగ్ చేస్తున్నాను. ఏదైతే 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి 1.5 ఇంచు పైకి నేను మార్కింగ్ చేసుకుంటాను. నేను చూపించే విధంగా నేను మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు 2 ఇంచులు మనం ఖర్చు పైపు వేసుకున్నాం కదా, అక్కడ నుంచి పైకి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఇది అర్థం కాకపోతే నా ముందు వీడియోలు చూడండి, నేను షేప్ పట్టి ఎట్లా మార్కింగ్ చేస్తాను అది చూస్తే మీకు ఇది క్లారిటీ వస్తుంది. రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకైతే ఇది అర్థమైపోతుంది, పైకి 1/2 ఇంచ్ ఏంటి, డాట్ ఏంటి అనేది. నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను చూడండి, ఇవి ఏంటి అని. కటింగ్ అయిపోయిన తర్వాత ఏ పీస్ ఎక్కడ వేయాలని అర్థం కాదు, అవి నేను యారో మార్క్స్ పెట్టుకొని మార్కింగ్ చేస్తున్నాను. మళ్ళీ రాస్తున్నాను కూడా, ఇది టాప్, ఇది సైడ్ అనేసి రాస్తున్నాను. ఇవి రాసుకొని పెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా లైనింగ్ మీద వేసి కట్ చేసేటప్పుడు అర్థమవుతుంది.
ఇదే అండి జాగ్రత్తగా మెజర్‌మెంట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ సేప్ బెల్ట్ ఏసుకోవాలి మనం, డాట్స్ ఏసుకోవాలి, విత్ మళ్ళీ డిజైన్ జేసుకోవాలి, నెక్ కట్ జేసుకోవాలి. ఇన్ని ఉన్నాయి గాబట్టి చాలా జాగ్రత్తగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు. ఏదైతే మార్కింగ్ చేసామో దాని మీద ఏసి నిదానంగా కట్ చేసుకోవడమే. ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు. ఇంకా నేను ఈ విషయం చెప్పలే గదా! మనం యాజ్ ఇట్ ఈస్‌గా ఏం చేస్తామంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉంది మనకి? 16 ఇంచులుంది. 16లో సగం 8. ఇప్పుడు నేను టేప్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఆ 3.5 ఇంచులు పోను 3.5 ఇంచులు ప్లస్ డాట్ మైనస్ 2.5 ఇంచులు తీసేయండి. అక్కడ డాట్ ఏస్తాం కదా! అది కుట్లకెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం 3.5 నుంచి మెజర్‌మెంట్ చేసుకుంటే మనకు ఎనక ఎంత రావాలి? 8 రావాలి. 8కి మార్కింగ్ చేసుకుంటే ఏమైతుంది? ఖర్చుకు 2 ఇంచులు మిగలట్లేదు అక్కడ మనకి. అదేందంటే మనం లైనింగ్ ఏసి కట్ చేసుకునేటప్పుడు మనం అక్కడ ఎక్కువ తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నేను యాజ్ ఇట్ ఈస్‌గా పేపర్ ఏసి కట్ చేశాను కాబట్టికి మీకది అలాగే వచ్చింది. అది గుర్తుపెట్టుకొని మనం లైనింగ్ మీదకెళ్ళినప్పుడు అదేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ షేప్ అవుట్ అవ్వకుండా. నెక్ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏదైతే మనం డిజైన్ కోసం మార్కింగ్ చేసామో యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఈ పార్ట్ కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఇది మనం శారీలోంచి క్లాత్ తీసి కానీ బ్లౌజు క్లాత్‌తో కానీ పైపింగ్ ఏసి డిజైన్ చేసుకుంటాం దీనికి. ఇది యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి లైనింగ్ వేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులు కట్ చేద్దాము. నేను చివర నీట్‌గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చి మనకు 9.5 కింద హాఫ్ ఇంచ్ కుట్లకి తీసేసి 10 పెట్టుకొని పైన కుట్లకు కలిపి తీసుకుంటున్నాను. మొత్తం 10.5. కింద ఆర్మ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. లైన్స్ గీసుకొని కొంచెం స్పీడ్‌గా చేస్తున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ కటింగ్ మన దాంట్లో ఉంది చూసేయండి. వీడియో లెంతీ అవుతుందనేసి నేను కొంచెం హ్యాండ్స్ ఒకటి స్కిప్ చేస్తున్నాను. మనకు మెయిన్‌గా ఏంటంటే బోటు, నెక్స్ ఇవి కావాలి కాబట్టి హ్యాండ్స్ ఒకటి స్కిప్ చేస్తున్నాను. మనకు బ్యాక్ పార్ట్‌లో వచ్చి మనకు చంక రౌండ్ ఎంతుందో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. 8 వచ్చింది. 8ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొచ్చి ఇక్కడ మార్కింగ్ చేసి భుజం మీద ఒక 1 ఇంచు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి నేను డౌన్ తీసుకుంటున్నాను. ఏదైతే కుట్లు పడతాయో అక్కడ కచ్చగా పెట్టేసుకొని ఓపెన్ చేసి చంక లోతు తీసుకుందాము. మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నామో 3/4 ఇంచు సేమ్ ఇక్కడ అంత తీసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచు 3/4 ఇంచు అట్లా తీసుకుంటే సరిపోతుంది. బోట్ నెక్ కదండి మినిమం 3/4 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఉన్నా పర్లేదు. ఎటొస్తున్నాయి ప్లేసెస్ క్లాత్ ఎట్లా సేవ్ చేసుకుంటే ఎటు వేయాలనేది చెక్ చేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసేసుకోండి. ఇది చంక పార్ట్ కదా! మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్‌లో డిజైన్ చేస్తామో ఆ పీస్ ఇది. వెడల్పుగా ఉన్నది భుజం వైపు వస్తుంది. తక్కువగా ఉన్నది చంక సైడ్ వస్తుంది. ఈజీగా గుర్తుపట్టొచ్చు. మనకు భుజాలు వెడల్పుగా వచ్చినాయి. కింద అక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా! ఈజీగా గుర్తుపట్టొచ్చు. అందులో యారో మార్క్స్ కూడా పెట్టుకున్నాం కదా! 2 చివర్లు సమానంగా లైనింగ్ క్లాత్ వచ్చి 2 చివర్లు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మార్కింగ్ తీసుకుందాము. ఇలా చెక్ చేసుకొని క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ జాయింట్ వస్తుందండి. నేను మళ్ళీ చూపిస్తాను ఇక్కడ. జాయింట్ పార్ట్‌లో మనం ఎంత ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే డిజైన్ చేసుకుంటున్నామో ఆ పీస్ వచ్చి దీనికి పెట్టి జాయింట్ చేయాలా మనం. అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకున్నట్టయితే మనకి ఇది ఈ పెద్ద పీస్ అనేది తక్కువైపోతుంది. అందుకని ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్‌గా మార్కింగ్ చేసుకొని జాయింట్ల దగ్గర నీకు మళ్ళీ మార్కింగ్ చేసి చూపిస్తాను.
అక్కడ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే డాట్స్ పెడుతున్నానో అది ఖర్చు భాగం అనుకోండి. మనం జాయింట్ చేస్తాం కదా, ఆ పీస్ వచ్చి దీని మీద వేసి కుట్టడానికి ఖర్చు భాగం అనమాట. అది పైకి ఇది కిందికి అన్నట్టుగా ఆరో మార్క్ చేస్తున్నాను. ఏదైతే మార్కింగ్ ఉందో దాని మీద యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసుకోవడమే. దీనికి ఫ్రంట్ పార్ట్‌లో వచ్చి చంక డాట్ రాదండి. డిజైన్ ఉంది గదా, చంక డాట్ రాదు. ఏదైతే ఉందో మనం పెద్ద డాట్ ఉంది గదా, బ్లౌజ్ అంతా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఉక్సుల పట్టి, కాజాల పట్టి సైడ్ డాట్స్ వస్తాయి. 2 డాట్స్ మీదనే బ్లౌజ్ అంతా ఆధారపడి ఉంటుంది ఫ్రంట్ పార్టు. కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి దీన్ని. వీలైనంత త్వరగా నేను స్టిచ్చింగ్ వీడియో గూడా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ అయితే మీరు నేర్చుకునేటప్పుడు కొంచెం పేపర్ మీద కట్ చేసి 1, 2 సార్లు మార్కింగ్ చేసుకున్నాక మీరు మెయిన్ బ్లౌజ్ అనేది కట్ చేసి కుట్టుకోవడానికి ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే టైలరింగ్‌లోకి వచ్చాము అంటేనే చాలా ఓపిక ఉండాలండి. చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్‌లో ఉంటుండాలి మనము. ఇలా నిదానంగా కట్ చేసుకున్న తర్వాతకి ఒకటి నేను జాయింట్ సైడ్ ఒక కచకా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ సేప్ బెల్ట్ కట్ చేయాలి. ఇక్కడ నేను రాసుకుంటున్నాను చూడండి. ఇది నెక్ సైడ్ అని. ఇక్కడ మనం పైపింగ్ చేసుకుంటాం కదా, స్టార్ పార్ట్ వచ్చి ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను. డాట్ కోసము అక్కడ నుంచి 2.5 ఇంచులు. అలా చిన్న చిన్న మార్కింగ్ చేసి పెట్టుకుంటే కత్తెరతో చేసుకోవడం బెటర్ అండి. కత్తెర అయితే బెటరు. నేను ఇక్కడ పెన్సిల్‌తో చేశాను కానీ ఇది ఎట్లా చేయాలనేది నేను చూస్తున్నాను. అక్కడ మనం నెక్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి కదా, మళ్ళీ లైనింగ్ జాయిన్ చేసినాక ప్రాబ్లం ఉండకుండా. 3.5 ఇంచులు పెట్టాం కదండి అప్పుడు, పైనుంచి కిందికి అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. కత్తెర మార్కింగ్ చేసుకున్నామంటే లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత కూడా మనకు ఆ మార్కింగ్ అనేది మిషన్ మీద దొరికిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనకు సేప్ బెల్ట్. బ్లౌజ్కి ఎంతైతే ఉందో అక్కడ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ మనం చూస్తే చాలా చిన్నగా ఉంది, 2.5 ఉంది. 2.5కు ఆ పైన కింద హాఫ్ ఇంచ్ కలుపుకొని, హాఫ్ ఇంచ్ కలుపుకొని 1 ఇంచ్ కలిపి 3.5 మార్కింగ్ చేస్తున్నాను. సైడ్కి వచ్చి అక్కడ 3.5 మార్కింగ్ చేసామంటే ఇక్కడ సైడ్ వచ్చి 3 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. హాఫ్ ఇంచ్ తగ్గించి కొంచెం గ్యాప్ తీసుకొనేసి ఒక 3 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. మనకు కర్వ్ రావాలంటే కొంచెం మధ్యలో కొంచెం తగ్గాలి కదండి. ఎందుకంటే మనం అక్కడ చెస్ట్ పార్ట్‌లో ఎక్కువ తీసుకున్నాము. ఇక్కడ కొంచెం తక్కువ తీసుకోవడం వల్ల మనకు షేప్ కరెక్ట్‌గా వస్తుంది. పెరిగిపోదు పొట్ట మీద. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. ఇదండి బ్లౌజ్ కటింగు. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం మెయిన్ క్లాత్ మీద తీసి కట్ చేద్దాము. ఇక్కడ నాకొచ్చేసి ఏందంటే దీనికి స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయి. సైడ్ 2 సైడ్‌లా మనకు బార్డర్ వచ్చింది. నేను ఇక్కడ ఓపెన్ చేసి స్ట్రెయిట్ లైన్స్ నిలువుగా వచ్చేటట్టు, మనకు బాడీకి వచ్చి బ్యాక్ పార్ట్ నిలువుగా వచ్చేటట్టు, అడ్డం వచ్చాయి నాకు. నిలువుగా వచ్చేటట్టు నేను ఓపెన్ చేసి కట్ చేస్తున్నాను. కొంచెం పీస్ పెద్దగానే వచ్చింది. అందులో నేను మళ్ళీ ఏందంటే ముందల డిజైన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్లెయిన్ క్లాత్ కూడా తెప్పించాను సేము. అదొచ్చి మనకి సేప్ బెల్ట్‌లకి ఫ్రంట్ పార్ట్ డాట్స్‌కి అక్కడ ఆ ప్లేస్‌లో ఏస్తాను కాబట్టి నేను కొంచెం ఫ్రీగానే కట్ చేసేస్తున్నాను దీని మీద. బ్యాక్ పార్ట్ కట్ చేసి బార్డర్స్ కట్ చేసి 2 హ్యాండ్స్‌కి ఏస్తాను. వీలైతే వెనక డిజైన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. చిన్న బార్డర్స్ వచ్చాయి నాకు. కొంచెం క్లాత్ సేవ్ చేసుకుంటూ, క్లాత్ చూసుకుంటూ ఎక్కడెక్కడ వస్తాయనేది
మనకి బ్యాక్ పార్ట్ ఏదైతే నిలువు లైన్స్ వచ్చాయో అవే సేమ్ మళ్ళీ హ్యాండ్స్‌కొస్తే చూడ్డానికి లుక్ బావుంటుంది. ఇలాంటి జాగ్రత్తలు కూడా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చి అడ్డం గీతలు, హ్యాండ్స్ వచ్చి నిలువు గీతలు అట్లా బాగోదు చూడ్డానికి. ఇక్కడొచ్చి మనకి ప్లెయిన్ క్లాత్ తెప్పించా అని చెప్పాను గదా! ఇదొచ్చి మనకు ఫ్రంట్ పార్ట్ ప్లెయిన్‌లో కట్ చేసేస్తున్నాను. సేఫ్ బెల్ట్ కూడా సేమ్ క్లాత్. ఇదొక హాఫ్ మీటర్ తెప్పించుకుంటే సరిపోతుంది మనకి. మళ్ళీ ఇదండి బ్లౌజ్ కటింగు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.